ఫ్రైడే కదా ఇవాళ సినిమా రిలీజ్ అయిందా రేదా పొద్దుతీడుగుడు పువ్వు ఇంకోటి కొత్తది తీసిండు ఫిడేల్ అని ఒక సినిమా తీసిండు తాండేలు వచ్చింది కదా ఇట్లా ఆడుతున్నాడు ఇప్పుడు ఫ్రైడే రోజు టీ 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 ఫ్రైపల్ల వాడినట్టు ఎవరు తెలుసా కొత్త సినిమా ఫిడేల్ తీసింది ఎవరు తెలుసా పొద్దుతీడుగుడు పువ్వు రేవంత్ రెడ్డి మీ ప్రధానమంత్రి ఉన్నాడు కదా ఆయన బీసీ కాదు ప్రధానమంత్రి అయినాక బీసీ చేసిండు అని అంట నువ్వు గిటార్ కొట్టుకో టింటిని అని గిటార్ కొట్టుకో రేవంత్ రెడ్డి చేసినాం అయితే ఇప్పుడు ఏం చెప్పు ఏఐ పెట్టుకో నువ్వు కాస్ట్ సెన్సర్ అడగ అమెరికాలో పోయి డావోస్లో కూర్చో న్యూక్లియర్ ఫిషన్ అని చెప్పి మాట్లాడు ఇంగ్లీష్లో మాట్లాడు ఫ్రైడే రాగానే ఒక సినిమా తీస్తాడు రా డైవర్జెంట్ టాక్టిక్స్ చేయడానికి కాళేశ్వరం ఫైల్ ఏమైందంటే ట్రిక్ అని నెత్తికొక్కుంటాడు ఏడైందిరా ఆయన కేసు ఏడపోయిందిరా అంటే ట్రిక్ అని నెత్తికొక్కుంటాడు రైతు భరోసా ఏమైందిరా అంటే ట్రింగ్ పడలేదా చేసేసినా అని అంటాడు నీ 6 గ్యారెంటీల అమలు కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతానా జాతి జిలేబీలు ఎత్తానన్నాడు తెలంగాణకు వచ్చి ఏమా కళ్యాణ లక్ష్మి పడుతున్నారా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారా ఇచ్చిరా వాళ్ళు కడితే కదా రానికి మళ్ళీ ఇప్పుడు వచ్చి బీసీ ఆడు ఆయన భారతీయుడు రా భయ్ బీసీ ఆయన మీ రాహుల్ గాంధీ జాతి ఏం చెప్పు నాకు మీ రాహుల్ గాంధీ జాతి ఏంది చెప్పు ఇచ్చాదారి దత్తాత్రేయ గోత్రం ఎదురా ఆయన నిజంగా చెప్తున్నా కదా పెద్ద కామెడీ సర్కస్ అయిపోయింది మీ కాంగ్రెస్ పొద్దు తిరుగుడు పువ్వా నీకు రాగాలు ఎక్కువే తోటమాలిని వాళ్ళ పాట ఉంటుంది కదా కానీ కాంగ్రెస్లో మీ పరిస్థితి ఎట్లున్నది తెలుసా అన్న ఇవాళ నలుగురు ఇంకా బీసీల నుంచి డిప్యూటీ సీఎం ఇవ్వలేదు అని చెప్పి డంకెప్పే చోటు కొడుతున్నారట కదా పొన్నమన్న టేబుల్ మీద కొట్టిండు పొన్నమనకే ఇవ్వాలి పొన్నమన్న కాదని వేరే వాళ్ళకి ఇచ్చిరనుకో నాలుకే మడతా పెట్టి చేస్తాడు మళ్ళీ కుక్క పొన్నమల నా మద్దతు అయితే మా పొన్నమనకే ఇస్తలేదు ఏమన్నాను పొన్నమన మాటల దమ్ముంటుంది ఇలా సిఎల్పి మీటింగ్ పెడితే 20 మంది కూడా నీకు సపోర్ట్ చేసేటట్లు లేరు రేవంత్ అన్న మళ్ళీ తీసిండు ఒక టాపిక్ ఫ్రైడే రాగానే ఒక టాపిక్ తీసి ముత్యాలమ్మ సంగతి ఎడదాకా వచ్చింది హోంశాఖ మాత్యులు నువ్వే కదా భూలక్ష్మి మాత టెంపుల్ ఎడదాకా తీసుకొచ్చి రైతు భరోసా ఎడదాకా తీసుకొచ్చినావు ఆ గుడిమాలెం మారా డంపియాడు ఆ గుడిమాలెం డంపియాడు ఎడదాకా వచ్చింది జియో నెంబర్ 46 ఎందుకు తీయాలి జియో నెంబర్ 29 జియో నెంబర్ 55 ఎప్పుడు చేస్తావు జాబ్ క్యాలెండర్ సారు వాళ్ళ బీసీలా వీళ్ళు ఎస్సీ ఎస్టీలా వాళ్ళు ఎఫ్సీల తర్వాత మాట్లాడదాం జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడదాం ఫస్ట్ అభివృద్ధి మాట్లాడదాం అప్పెంత చేసినావు తెలంగాణకు మాట్లాడదాం అసలు అదేంద్రా 50-60 రూపాయలు 100 రూపాయలు అలా తయారయ్యే బ్రాండీ 1000 రూపాయలకు అమ్ముతున్నావు 800 రూపాయలకు అమ్ముతున్నావు అవు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు లెక్క మాట్లాడుతున్నా నేను ఇప్పుడు నేను బీరెట్టా తాగాల రేవంత్ అన్న బీరు వెచ్చేస్తేవి జూపల్లి కృష్ణారావు ఆయన పేరు జూపల్లి కృష్ణారావు గారిని అడుగుతున్నా సార్ తాగుబోతుల సంఘం అధ్యక్షులుగా మాట్లాడుతున్నాం ఎట్లా చూద్దామంటే బీర్ బైసెప్స్ లేకపోయా ఆ లంగెళ్ళే మీరు మాకు లవంగం తినబెట్టబట్టే ఏం కావాలి సార్ ట్యాక్స్ల మీద ట్యాక్సులు అసలు ఇవ్వడన్నా సిగ్గుశరం ఉన్న ప్రభుత్వాలు మీకు ఒక మాట అడుగుతున్నా మందు మీద ట్యాక్స్ పెట్టి బతుకుతారు ఏంద్రా అయ్యా రాష్ట్రానికి రెవెన్యూ రిసిప్ట్స్ పెంచుర్రానంటే మందు మీద ట్యాక్స్ పెంచుతారు మందుల మీద బతుకుతున్నారు అసలైన సిసలైన మొగోడు ఇవాళ ఎవడున్నాడు అంటే ఏ రాష్ట్ర గుజరాత్ అంటే మందు బ్యాన్ లేదా అన్న మందు బ్యాన్ ఉన్నది గుజరాత్లో మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందుతలేదా రేవంత్ రెడ్డి కేసీఆర్ మందు మీద బతికిన లంగ రాజకీయాలు మీరు మళ్ళీ గుజరాత్ మీద పడి ఏడుస్తారు అరే అక్కడ మందు బ్యాన్ రా నాయనా మందు బ్యాన్ ఉండి కూడా రాష్ట్రం అంతా అభివృద్ధిలో ఉన్నది ఎట్లా పొద్దు తిరుగుడు పోవు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్ ఈ కంటెంట్ గిట్లా జర నచ్చినట్లయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో జర చేసుకోవాలి నేను ఒక యూట్యూబర్ లెక్క మాట్లాడుతాను జర లైక్ కొట్టురు ఫ్రెండ్స్ జర మాకు మోటివేషన్ వస్తుంది మీరు చూస్తారు మర్చిపోతారు లైక్ కొట్టురు జర లైక్ కొడితే మాకు కనపడుతుంది జో బిక్తా అని అంటారు మాకు కనబడుతుంది జర మోటివేషన్ వస్తుంది ఇంకో కొత్త కంటెంట్ మంచిగా తీసుకొని వస్తాం ఇంకా తగడా ప్రిపేర్ అయ్యి వస్తాం మేము చేసే కృషికి ఇట్లా మీకు నచ్చినట్లయితే మా పక్కకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది యూ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ చిత్రగుప్తకు మీరు ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇస్తాననుకుంటే క్యూఆర్ కోడ్ చూసి మీరు ఇవ్వచ్చు అండ్ మోర్ ఓవర్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటారు ఈ పొద్దుతిరుగుడు పువ్వు ఇలా మొదలెట్టిండు మళ్ళీ బీసీ అని చెప్పేదో మొదలెట్టిండు కాకరి చుంచుర్రి ఇలా రాజకీయాల మీద బికాస్ మన ధర్మం హిందుత్వ మన జాతి భారతీయత